హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ వీడియోలో షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. సో దీంట్లో ఒక్కొక్క షెడ్యూల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్లో అన్ని కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్లు చాలా తక్కువ ప్రైస్కే అందిస్తున్నాం. డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ వినండి. ఈ ఫ్రీ క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయి అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. అన్ని కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్లు చాలా తక్కువ ప్రైస్కే అందిస్తున్నాం. అయితే డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. ఒకసారి అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. ఒక 10 minutes కేటాయించి ఈ వీడియో చూడండి. షెడ్యూల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేద్దామా? అయితే ఫ్రెండ్స్, షెడ్యూల్స్ అంటే ఏంటి? అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ షెడ్యూల్స్ అంటే ఆర్టికల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవన్నమాట. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవే షెడ్యూల్స్. అయితే ఈ షెడ్యూల్స్ అనేవి స్టార్టింగ్లో 8 మాత్రమే ఉండేవి. అర్థమైంది కదా? స్టార్టింగ్లో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా ఇంకో కొత్త 4 షెడ్యూల్స్ని యాడ్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఏ సవరణల ద్వారా ఏ షెడ్యూల్స్ని చేర్చారు అనేది నేను క్లియర్గా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం క్లాస్ ఓపిక్గా వినడానికి ట్రై చేయండి. సో ఇక్కడ పిక్చర్ చూడండి. మొదట్లో ప్రారంభంలో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. తర్వాత 12 షెడ్యూల్స్ అయ్యాయి. సో ఇక్కడ ఉంది చూడండి. షెడ్యూల్ అంటే అర్థం ఏంటి? ఆర్టికల్కు సంబంధించిన అదనపు సమగ్రమైన సమాచారాన్ని తెలిపే కార్యకలాపాల జాబితా పట్టికలు. సో ఇందాక చెప్పాను కదా, షెడ్యూల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవే షెడ్యూల్స్ అన్నమాట. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక ట్రిక్ ఉంది చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈ 12 షెడ్యూల్స్ని మీరు అస్సలు మర్చిపోలేరు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియం వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ షెడ్యూల్ గురించి చూద్దాం. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? భూభాగం గురించి. రెండవ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? జీతభత్యాల గురించి. అయితే ఫస్ట్ 1వ షెడ్యూల్ గురించి చూద్దాం. ఇక్కడ భూభాగం అంటే ఏంటి? అయితే మన ఇండియాలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలు అండ్ 8 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సమగ్ర సమాచారం అనేది దీంట్లో ఉంటుందన్నమాట. అంటే వాటి పేర్లు, భౌగోళిక సరిహద్దుల గురించి దీంట్లో ఉంటుందన్నమాట. అయితే అర్థమైంది కదా. అయితే దీంట్లో మెయిన్ రాష్ట్రాల పేర్లు, భౌగోళిక సరిహద్దులు, రాష్ట్రాల పేర్లు చేంజ్ చేయడము, కొత్త రాష్ట్రాలు ఏర్పడడం అట్లాంటివి దీంట్లో ఉంటాయన్నమాట. దీంట్లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి? 1 నుంచి 4 వరకు ఉన్న ఆర్టికల్స్ షెడ్యూల్ 1లో ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ అనేది భూభాగం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ చూడండి. సెకండ్ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? జీతభత్యాలు. అయితే ఎవరెవరి జీతభత్యాలు? ఇక్కడ ఉంది చూడండి. రాజ్యాంగబద్ధ పదవుల జీతభత్యాలు ఈ 2వ షెడ్యూల్లో ఉంటాయన్నమాట. అంటే లైక్ ఎలాంటి పదవులు? మన భారత రాష్ట్రపతి, రాష్ట్రాల యొక్క గవర్నర్లు, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అండ్ రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఇలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క జీతభత్యాలు ఈ 2వ షెడ్యూల్లో ఉంటాయన్నమాట. దీని ప్రకారమే వాళ్ళ యొక్క జీతభత్యాలను చెల్లిస్తారు. అయితే ఇక్కడ జీతం అనేది 2 అక్షరాలు కదా. సో 2వ షెడ్యూల్లో దేని గురించి ఉంటుంది? జీతం గురించి. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్ చూడండి. థర్డ్ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ప్రమాణ స్వీకారాల గురించి. అయితే ఇక్కడ ఎవరెవరి ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది? అయితే ఈ 3వ షెడ్యూల్లో ఎవరెవరి ప్రమాణ స్వీకారాల గురించి ఉంటుంది? కేంద్ర మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారాలు, పార్లమెంట్కు పోటీ చేసే అభ్యర్థులు, పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్. అర్థమైంది కదా. కాగ్ యొక్క ప్రమాణ స్వీకారం, రాష్ట్ర మంత్రులు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులు, వీరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి ఈ థర్డ్ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని? ప్రమాణ అంటే 3 అక్షరాలు. అర్థమైంది కదా. ఇక్కడ ప్రమాణ అంటే 3 అక్షరాలు కాబట్టి 3వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇది నేను ఇలా గుర్తుపెట్టుకుంటున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు. మీకు వేరే ట్రిక్స్ ఏమన్నా తెలిస్తే అది ఫాలో అయినా ఓకే. నెక్స్ట్ 4th షెడ్యూల్ చూడండి. 4th షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది. అర్థమైంది కదా. వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉన్న రాజ్యసభ సీట్ల గురించి ఈ 4th షెడ్యూల్ తెలియజేస్తుంది.
అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. అయితే ఉత్తరప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు ఎన్ని 31, ఏపీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు 11, మన తెలంగాణ యొక్క రాజ్యసభ స్థానాలు 7. సో అర్థమైంది కదా, 4వ షెడ్యూల్ రాజ్యసభ స్థానాలు రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది. అయితే ఈ 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది కదా. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారు, రాజ్యసభ అంటే 4 అక్షరాలు. సో అర్థమైంది కదా, ఇక్కడ రాజ్యసభ అంటే 4 అక్షరాలు కాబట్టి 4వ షెడ్యూల్ రాజ్యసభ స్థానాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 5వ షెడ్యూల్ చూడండి. అయితే 5వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, షెడ్యూల్డ్ తెగల గురించి తెలియజేస్తుంది. దేశంలోని సాధారణ ఎస్సీ ఎస్టీ, ఇక్కడ ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్డ్ తెగలు కదా. సో ప్రాంతాల పరిపాలన మరియు నియంత్రణ వ్యవస్థ గురించి ఈ 5వ షెడ్యూల్ తెలియజేస్తుంది. షెడ్యూల్డ్ తెగలు ఉంటాయి కదా, సో షెడ్యూల్డ్ తెగల గురించి ఈ 5వ షెడ్యూల్ తెలియజేస్తుంది అన్నమాట. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, షెడ్యూల్డ్ తెగ అనేది 5 అక్షరాలు కదా, షెడ్యూల్ తెగ ఇలా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ తెగ 5 అక్షరాలు, 5వ షెడ్యూల్ తెగల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 6వ షెడ్యూల్ చూడండి. 6వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, కేవలం 4 ఈశాన్య రాష్ట్రాల గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి 6వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఏ రాష్ట్రాలు, దీంట్లో ఏ రాష్ట్రాలు ఉంటాయి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గురించి ఈ 6వ షెడ్యూల్ తెలియజేస్తుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, 6వ షెడ్యూల్ అమేతిమి రాష్ట్రాలు అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా, ఇక్కడ 6వ షెడ్యూల్ అమేతిమి రాష్ట్రాలు అని గుర్తుపెట్టుకోండి. అమేతిమి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గురించి ఈ 6వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. సో 5వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, షెడ్యూల్ తెగ 5 అక్షరాలు. సో 5వ షెడ్యూల్ తెగల గురించి తెలియజేస్తుంది. 6వ షెడ్యూల్ 4 స్టేట్ల గురించి తెలియజేస్తుంది. ఏంటంటే ఆ స్టేట్లు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గురించి ఈ 6వ షెడ్యూల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ 7వ షెడ్యూల్ చూడండి. 7వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, అధికారాల విభజన అంటే కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల గురించి ఈ 7వ షెడ్యూల్ తెలియజేస్తుంది. అయితే ఈ 7వ షెడ్యూల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి, దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 7 అక్షరాలు ఉన్నాయి కదా. సో 7వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల గురించి తెలియజేస్తుంది. సో అర్థమైంది కదా, కేంద్ర జాబితా అంటే యూనియన్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్, రాష్ట్ర జాబితా అంటే స్టేట్ లిస్ట్. వీటిలో ఎన్నెన్ని అంశాలు ఉన్నాయో ఇక్కడ చూడండి. అయితే ఇక నెక్స్ట్ 8వ షెడ్యూల్ గురించి చూద్దాం. 8వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, అధికార భాషల గురించి తెలియజేస్తుంది. సో 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇక్కడ భాష అనేది 2 అక్షరాలు, 2 క్యూబ్ ఏంటి 8 కదా. సో 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుంది. ప్రారంభంలో ఫస్ట్లో అయితే 14 భాషలు ఉండేవి. మన రాజ్యాంగం గుర్తించిన భాషలు 14 ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం 22 భాషలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చేర్చబడిన భాషల గురించి చూద్దాం. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో సింధిని చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో కొంకణి, మణిపురి, నేపాలి అనే భాషలను చేర్చారు. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో బోడో, డోగ్రీ, మైతాలి, సంతాలి అనే భాషలను చేర్చారు. సో అర్థమైంది కదా, ఇదన్నమాట 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి, 2 క్యూబ్ 8 అంటే భాషల గురించి. ఇక్కడ 2వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, 2వ షెడ్యూల్ జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. 2 అక్షరాలు కదా, జీతం అనేది 2 అక్షరాలు కదా. సో 2వ షెడ్యూల్ జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. అయితే ఫ్రెండ్స్ 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుంది కదా. అయితే ఈ షెడ్యూల్లో ఇంగ్లీష్ భాషను అధికారిక భాషగా చేర్చారా లేదా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టికల్ 343 ఏం చెప్తుంది, అఫీషియల్ లాంగ్వేజ్ అయితే హిందీయే కానీ నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని చెప్పి ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. అయితే నెక్స్ట్ షెడ్యూల్ చూడండి, 9వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి పెద్దగా కోడేం లేదు. 9వ షెడ్యూల్ అంటే భూ సంస్కరణలు అని గుర్తుపెట్టుకోండి. సో ఈ షెడ్యూల్ని ఎప్పుడు చేర్చారో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చారు. మొదట్లో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి అని చెప్పాను కదా. సో 1951లో ఈ 9వ షెడ్యూల్ను చేర్చారన్నమాట 1వ సవరణ ద్వారా. అయితే ఈ షెడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటి, జమీందారీ వ్యవస్థ రద్దు మరియు భూ సంస్కరణ చట్టాలకు న్యాయ సమీక్ష నుండి రక్షణ కల్పించడం అన్నమాట. సో దీంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి, దీంట్లో మొత్తం 284 అంశాలు ఉన్నాయి. సో అర్థమైంది కదా, 9వ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ గమనిక చూడండి, 1973 కేశవానంద భారతి కేసు తీర్పు తర్వాత ఈ షెడ్యూల్లోని అంశాలు కూడా న్యాయస్థానాల సమీక్ష పరిధిలోకి వస్తాయి అనుంది.
సో ఈ కేసు తర్వాత ఈ షెడ్యూల్లో ఉన్న అంశాలు కూడా న్యాయ సమీక్ష కిందికి వస్తాయన్నమాట. నెక్స్ట్ 10వ షెడ్యూల్. 10వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ నేను పలుకుతుంటేనే అర్థమవుతుంది కదా. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం అర్థమవుతుందా? 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 10వ షెడ్యూల్ని ఎప్పుడు చేర్చారు? 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ కాలంలో ఈ 10వ షెడ్యూల్ను చేర్చారన్నమాట. దీని యొక్క ఉద్దేశం ఏంటి? గెలిచిన ప్రజాప్రతినిధులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారడాన్ని నిరోధించడం అన్నమాట. దీన్నే ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఉంటుంది కదా, దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం సభాపతి అంటే స్పీకర్కి మాత్రమే ఉంటుంది. సో మీకు ఇది గుర్తుండట్లేదు అనుకుంటే ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా ఉంది చూడండి. 10వ షెడ్యూల్ అంటే 10 అంటే టెంట్ మార్చడం. సో పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే పార్టీ మారడం అన్నమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11 అండ్ 12వ షెడ్యూల్ గురించి చూద్దాం. ఈ 11 అండ్ 12 షెడ్యూల్స్ అనేవి దేని గురించి తెలియజేస్తాయి? స్థానిక స్వపరిపాలన. ఫస్ట్ 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది. అయితే దీన్ని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చారన్నమాట. దీంట్లో ఎన్ని అంశాలు ఉంటాయి? మొత్తం 29 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ 12వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. అంటే నగరపాలక వ్యవస్థ అన్నమాట. దీంట్లో ఎన్ని అంశాలు ఉంటాయి? దీంట్లో 18 అంశాలు ఉంటాయి. ఏ సవరణ ద్వారా చేర్చారు దీన్ని? 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో దీన్ని చేర్చారన్నమాట. అర్థమైంది కదా. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ని, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ని చేర్చారు. ఏ ఇయర్లో? రెండింటిని కూడా 1992లోనే చేర్చారు. కానీ ఇక్కడ 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో బిట్ ఏంటంటే ఈ రెండు షెడ్యూల్స్ యొక్క సవరణలు పివి నరసింహారావు గారి కాలంలో జరిగాయన్నమాట. అయితే స్టార్టింగ్లో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి కదా, దాని తర్వాత 4 షెడ్యూల్స్ చేర్చారు కదా. సో ఈజీగా గుర్తుండడానికి ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి. అయితే ఏ సవరణల ద్వారా ఏ షెడ్యూల్స్ని చేర్చారో ఒకటే దగ్గర ఉంది. అయితే ఇక్కడ 9వ షెడ్యూల్ని 1951లో 1వ సవరణ ద్వారా చేర్చారన్నమాట. అయితే ఈ 9th షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది. 10వ షెడ్యూల్ని ఎప్పుడు చేర్చారు? 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారన్నమాట. ఇది దేని గురించి తెలియజేస్తుంది? పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 11వ షెడ్యూల్ని 12వ షెడ్యూల్ని 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారన్నమాట. 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. 11వ షెడ్యూల్లో అదే గ్రామ పంచాయతీలు అనే షెడ్యూల్స్లో మొత్తం 29 అంశాలు ఉంటాయి. 12వ షెడ్యూల్లో 18 అంశాలు ఉంటాయి. సో ఇక్కడ ఒకటే దగ్గర ఉంది, ఒకసారి చూసి నోట్ చేసుకోండి. సో అర్థమైంది కదా షెడ్యూల్స్ టాపిక్. ఓవరాల్గా ఒకసారి షెడ్యూల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? భూభాగం. భూ అనేది ఒకటి కదా, ఇక్కడ భూభాగం అని గుర్తుపెట్టుకోండి. 2వ షెడ్యూల్ జీతభత్యాలు. ఇక్కడ జీతం అనేది 2 అక్షరాలు. సో 2వ షెడ్యూల్ జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు. ప్రమాణ అంటే 3 అక్షరాలు కాబట్టి 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది. రాజ్యసభ అంటే 4 అక్షరాలు కాబట్టి 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది. 5వ షెడ్యూల్ తెగల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ షెడ్యూల్ తెగ అనేవి 5 అక్షరాలు కాబట్టి 5వ షెడ్యూల్ తెగల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ 6వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? అమేతిమి రాష్ట్రాలు అని చెప్పాను కదా, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల గురించి తెలియజేస్తుంది. 7వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి అనేవి 7 అక్షరాలు కాబట్టి 7వ షెడ్యూల్ కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల గురించి తెలియజేస్తుంది. 8వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను. ఇక్కడ భాష అంటే 2 అక్షరాలు కదా, 2 క్యూబ్ 8 కాబట్టి 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు. దీనికి ట్రిక్ ఏం లేదు, ఈజీగా ఒక 2 షెడ్యూల్స్ అయినా గుర్తుపెట్టుకోలేరా? సో 9వ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం.
10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం. ఇలా గుర్తుపెట్టుకోండి. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 11, 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇవి 1992లో 73, 74 సవరణలు అంటే 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా జరిగాయి కదా. 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తుంది, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది అని ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ షెడ్యూల్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూశారు అంటే మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇది నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారి యొక్క ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.